హరే కృష్ణ, అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ ఆర్ట్స్ ఛానల్కి స్వాగతం. మనం అనుకున్నట్టుగానే శ్రీమద్ భాగవతాన్ని ప్రారంభించడం జరిగింది. 2 వారాలుగా మనం వింటూ వస్తూ ఉన్నాం. అయితే మొదటిసారి శ్రీమద్ భాగవతాన్ని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి వివరించాడు 7 రోజుల్లో. అక్కడే ఉన్న సూతుడు ఆ భాగవతాన్ని విని తరువాతి కాలంలో సౌనకాది మహామునులకు చెబుతూ వస్తూ ఉన్నారు. ఈ చెప్తూ వస్తున్న దాన్నే మనం భాగవతంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న భాగవతం. అయితే ఈ చెప్తూ ఉన్నప్పుడు ఆ మహామునులందరికీ కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. వారి యొక్క సందేహాల్ని సూత మహర్షిని అడగటం జరిగింది. ఆయన ఆ ప్రశ్నలకు జవాబులు చెప్తూ వచ్చారు. ఈరోజు గేయ రచనలో మొదటి 6 ప్రశ్నలు వాటి సమాధానాల్ని మనం చూడబోతున్నాం. మహర్షి వ్యాసునిచే రచించబడిన శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందంలోని 1-2 అధ్యాయాల సారాంశమే ఈనాటి గేయ రూపకం. కాబట్టి ఆ పాటను మనం ఇప్పుడు చూద్దామా? శ్రీమద్భాగవతం ఇది శ్రీమద్భాగవతం, శ్రీమద్భాగవతం ఇది శ్రీమద్భాగవతం. మానవాళి మనుగడకు మేలు చేసేది ఏది, మేలు చేసేది ఏది? మానవాళి మనుగడకు మేలు చేసేది సేవనే, ఆ మాధవ సేవనే. సర్వశాస్త్రాలు అన్నీ ఏమి చెబుతున్నవి, ఏమి చెబుతున్నవి? భగవానునితో బంధాన్ని పెంచుకోమన్నది, పెంచుకోమన్నది. భగవానునితో బంధాన్ని పెంచుకోమన్నది. శ్రీమద్భాగవతం, శ్రీమద్భాగవతం, శ్రీమద్భాగవతం ఇది శ్రీమద్భాగవతం. దేవకీ తనయుడిగా పుట్టిన కారణమేమి, పుట్టిన కారణమేమి? దేవకీ తనయుడిగా పుట్టెను మన కోసం, పుట్టెను మన కోసం. కృష్ణుని అవతారములో ఏమి పనులు చేసే, ఏమి పనులు చేసే? సృష్టిని సృష్టించి తాను భాగమైనాడు, తాను భాగమైనాడు, తాను భాగమైనాడు. శ్రీమద్భాగవతం, శ్రీమద్భాగవతం, శ్రీమద్భాగవతం ఇది శ్రీమద్భాగవతం. కృష్ణుని అవతారములు ఏమేమి ఉన్నాయని, ఏమేమి ఉన్నాయని? ఆయన అవతారములు అనంతమై ఉన్నవి, అనంతమై ఉన్నవి. కృష్ణుడు వెడలిన పిదప ధర్మమేమైనది, ధర్మమేమైనది? ధర్మము ఆశ్రయముందే శ్రీమద్భాగవతంగా, శ్రీమద్భాగవతంగా, శ్రీమద్భాగవతంగా. శ్రీమద్భాగవతం
ఇది శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవతం ఇది శ్రీమద్భాగవతం. వచ్చే ఎపిసోడ్లో భగవంతుడి యొక్క అవతారాలన్నింటినీ కూడా గేయ రూపకంలో చూస్తారు. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకి శ్రీమద్ భాగవతం సెషన్ ఏదైతే జరుగుతుందో ఆ క్లాస్ని మీ అందరూ కూడా లైవ్లో వీక్షించే అవకాశం మీకు ఉంది. ఎలా అంటే మా ఛానల్ శ్రీకృష్ణ ఆర్ట్స్ని ఓపెన్ చేసి మీరు ఉంటే ఆ ప్రోగ్రాం అంతటిని ప్రతి ఆదివారం కూడా చూడొచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా శ్రీకృష్ణ ఆర్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ నొక్కాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.